చంటి ఎలా రాబోతున్నాడో తెలుసా? మామూలుగా అయితే చంటిగాడు లోకల్ అంటాం, కానీ ఈ చంటిగాడు లోకల్ లీడర్. బాసిరెడ్డి 4 ప్లేట్లు సమస్య తీసుకెళ్ళి అక్కడ. రేయ్ సత్య ధర్మ, నేను లేని సమయంలో నా ఊర్లో బాంబు పెట్టారా? వచ్చాను రా, బాంబు పట్టుకుంటాను, పేలిపోద్యా. రేయ్ పప్పి, బాంబు ఎక్కడుందో ఎతకరా. సత్య ధర్మ, రేయ్ పప్పి లబ్బే రాబ్బే, అటుపోతావేంట్రా? హలో 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 హలో, ఎవరు నువ్వు? రేయ్ రేయ్ రేయ్, లబ్బే పప్పి లబ్బే సత్య ధర్మ. ఎవరు నువ్వు? ఎక్కడేటి పని? హోటల్లో నీకేటి పని? టీ కాఫీ అంతా తాగి వెళ్ళిపో. రేయ్ బాంబు స్క్వాడ్, బాంబు స్క్వాడ్, బాంబు స్క్వాడ్. ఏంటి ఆమె బాంబు స్క్వాడ్ రా, బాంబు స్క్వాడ్. బాంబు స్క్వాడా? ఆ. అంతే, బాంబులు ఎడుతుంటే అంత నువ్వేనా? రేయ్ సత్య లబ్బే, బాంబు పెట్టారు నేను కాదు, నేను ఆమె బాంబు స్క్వాడ్. బాంబు స్క్వాడ్ అంటే ఏంటండి? రే బాంబు పెట్టారు నేను కాదు, ఆమె బాంబు స్క్వాడ్, బాంబు స్క్వాడ్. అరే లబ్బే, బాంబు పెట్టలేదు కాదు, ఆమె బాంబు స్క్వాడ్, బాంబు స్క్వాడ్. రే నీ అబ్బా, నేను బాంబు పెట్టేవాడిని కాదురా, బాంబు స్క్వాడ్. ప్రపంచంలో ఉన్న బాంబులు ఎట్టిన వాళ్ళు అన్న నువ్వేనమాట. అంత నువ్వేటేస్తాను బాంబులా? బాంబులు ఎట్టేసి మళ్ళీ వచ్చి పేల్చేసి తీసేయనట్టు యాక్ చేస్తున్నావా? బాంబులు ఎందుకు ఎట్టినా మా వాటిలో? బాంబులు ఎందుకు ఎట్టినా? బాంబులు పెట్టాను కాదు, బాంబులు ఎత్తావని లబ్బే పోరా. నన్నే కొడతావురా వరా? అయిపోనురా పప్పి, మా చెన్నైని తీసుకొస్తున్నా. నీ తాత నన్నే కొడతావు నువ్వు. మా వాటికి వచ్చి బాంబులు కొడతావు నువ్వు. రిలాక్స్ పప్పి రిలాక్స్, వాళ్ళు పోయారు స్టేషన్ పడవకు పప్పి, మనం బాంబు ఎదుగుతాం. ఏం చేస్తున్నావు పప్పి? చుచ్చు పోస్తున్నావా? బంగారు బంగారు, చుచ్చు ఇక్కడ కాదమ్మా పోసేది. చుచ్చు ఇక్కడ పోయాలమ్మా బంగారు. మా ఓని కొట్టింది నువ్వేనారా? మా ఓని కొట్టింది నువ్వేనా? మా ఓని కొట్టావా? ఎందుకు కొట్టావురా మా ఓని? మా ఓని ఎందుకు కొట్టావు బే? మా ఓని ఎందుకు కొట్టావు? రిలాక్స్ రిలాక్స్ బే. మా ఓని ఎందుకు కొట్టావురా? ఎందుకు కొట్టావు? ఎందుకు కొట్టావు? మర్యాద చెప్పు. మా ఓని ఎందుకు కొట్టావు? కొట్టింది లేదు, ఆమె బాంబు స్క్వాడ్, బాంబు స్క్వాడ్. సంస్కృతి రాకేది బే. మా ఓని ఎందుకు కొట్టావు? మా ఓడి ఏం చేసిందని కొట్టావు? నువ్వు ఏం చేసింది చెప్పాలి నువ్వు. బాంబు పెట్టాను, బాంబు పెట్టేవాడు కాదు, నేను బాంబు ఎత్తేవాడిని. రిలాక్స్. మావాడిని ఎందుకు వచ్చావులే రే? మావాడిని ఎందుకు వచ్చావులే రే? నేను బాంబు వెతికడానికి వచ్చాను. నేను వెతకపోతే ఈ మొత్తం కేపోతా పేలిపోద్దు, ఈ సెట్ అంతా పేలిపోతున్నా. లబ్బే అర్థం చేసుకురా. చిన్నప్పటి సంది మా అమ్మ కూడా నన్ను కొట్టలే, ఈ అప్ప నన్ను కొట్టావురా? ఈ నోట్లో మన్నువాడా? నువ్వు నాశనం కాదు, నువ్వు తెచ్చాడా? పప్పి నన్ను కొడతావురా? పప్పి నన్ను కొట్టావురా? నన్ను కొట్టావురా బాబా? నువ్వు నాశనం కాదు. రిలాక్స్. ఏం రిలాక్స్ అని? ఎవరు రిలాక్స్ అంటే నన్ను కొడతావు? రిలాక్స్ అంటే ఏమరా? పప్పి రక్త చరిత్ర కథ. రిలాక్స్. రిలాక్స్ రిలాక్స్. 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 రాజకీయ శక్తిగా మారాడు. దీని తర్వాత రక్త చరిత్ర పర్వం 2 మొదలైంది. ఇక్కడ నేను షూట్ చేయాలి. నాకు షూట్ చేయాలి సార్. పాపేంటి సార్? షూట్ చేయాలి సార్ నువ్వు.
పేల్తా సార్. ఒక్క నిమిషం. బాంబు ఉంది. బాంబులు అంటే మనకు భయం. సార్ అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. ఇలా బాగా పెట్టి సార్, మీరు సినిమాలు తీస్తారు కదా సార్, మంచిగా సార్, బాగా పెడతా సార్. నో సినిమా తీస్తాను, బాంబుని జస్ట్ వాడుకుంటాను. చూడండి సార్, మంచిగా సార్, వెళ్తా సార్, మీకు క్లారిటీ దొరికితే సార్ ప్లీజ్ అర్థం చేసుకుంటారు. నేను రియల్ గా బాంబుని ఎప్పుడు చూడలేదు. నేను వాడుకుంటాదండి. రియల్ గా బాంబు నేను ఎందుకు చూస్తాను? నాకు వద్దు. చూడండి సార్, పేల్తా సార్, మంచిగా సార్, ఫైర్ వెళ్తా సార్ ఇలా ప్లీజ్. నేను ఎప్పుడు బాంబు చూడలేదు. రియల్ గా నేను బాంబు చూడలేదు. పేలితే చచ్చిపోతా. మన వర్మ డెత్. ఏమవు సార్, మీరు చచ్చిపోయిన పర్లేదు సార్, మంచిగా సార్ మాకు. పేలితే చచ్చిపోతుంది. వర్మ ఇస్ డెడ్. నాకు వద్దు. సారీ డీసీపీ గారు, బాంబు దొరికింది. ఇప్పుడు పేలిపోద్ది. రిలాక్స్ 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 రిలాక్స్. దాహం దాహం. పప్పి థ్యాంక్స్ రా, థ్యాంక్స్ పప్పి. రిలాక్స్ రిలాక్స్. రిలాక్స్ 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 రిలాక్స్. ఏం రిలాక్స్ అయితే పాయింట్స్ ఎలా వస్తాయి? అయితే కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. రోజా గారు. అమ్మో, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అన్నట్టు ఆయనేమో రామ్ గోపాల్ వర్మ గారిని ఫుల్ గా వాడుకున్నారు, ఈయనేమో సాయి కుమార్ గారిని ఫుల్ గా వాడుకున్నారు. కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ ఏంటండి మీది? అంతకుముందు పోసాని కృష్ణమూర్తి కూడా సూపర్ గా చేశారు, అండ్ ఇక్కడ అస్సలు అదరగొట్టేస్తారు. అండ్ రామ్ గోపాల్ వర్మ గారు ఒక పల్లెటూరు వాళ్ళలాగా ఆయన కాళ్ళు పట్టుకొని కుక్క పిల్లలా తిరిగారు ఆయన చుట్టూ. మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ డైరెక్టర్ గారితో వచ్చేసారేంటి? అండ్ చంటి గారు మీ గురించి చెప్పనవసరం లేదు. మామూలుగా మన హైదరాబాద్ లో చాలా మందిని చూస్తాం, కొట్టేది తక్కువ హడావిడి ఎక్కువ. రే 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 అంటుంటారు. చాలా క్యూట్ గా ఉంది. నాగబాబు గారు. బాంబు పెట్టి రిలాక్స్ అంటానంటే. ఏ చంటి, ఈ రోజు తోటి కన్ఫర్మ్ అయిందయ్యా, నీ దగ్గర చాలా మేడం. రియల్ గా చాలా బాగా చేశారు. వెరీ వెరీ గుడ్.